కైట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలు సాధించడం అభినందనీయమని జేఎన్టీకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేఎస్జీవి మురళీకృష్ణ పేర్కొన్నారు. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల ఇన్ఫోసిస్, ఎంజ్యూర్ కంపెనీల్లో కైట్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు సుమారు 32 మంది ఉద్యోగం సాధించారు. అలాగే రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో జరిగిన నేషనల్ పెరేడ్ విద్యార్థులు పాల్గొని కైట్ విద్యార్థులు పాల్గొని ప్రతిభను సాధించారు. వీరందరికీ కాకినాడ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ చేతుల మీదుగా నియామక పత్రాలు అందించి విద్యార్థులను అభినందించి వారి తల్లిదండ్రులను సన్మానించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ వీరందరినీ తోటి విద్యార్థులు స్పోర్టివ్ గా తీసుకొని వారు కూడా మంచి కంపెనీలో ఉద్యోగాలు సాధించే విధంగా విద్యాభ్యాసం కాకుండానే మంచి కంపెనీలో ఉద్యోగాలు సాధించాలని వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో సైంటిస్ట్ కృష్ణమూర్తి, కైట్ ప్రిన్సిపల్ రామకృష్ణ, కైట్ డైరెక్టర్స్ పోతుల ఐశ్వర్య, సురేఖ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. You are going to Kakinada, so that will immediately call you. We have been following it since you are in Trivandrum and Kochi. So it's an opportunity. One, it's good that you all got jobs. My last tenure is in IAST, Indian Institute of Space Science and Technology. Those people who get 7.5 and above straight away joins in ISRO. So under my mentorship, many people join. More than 500, 600 people join in ISRO. But I used to challenge them, why join ISRO? So please understand, always a job gives us a break to get a certain remuneration because you're all coming from rural part of the country. But you took risk and joined in Kite, though someone is advising some other institute, and now you see the fruits. But now the greatest thing happening in the country is in the startup ecosystem. And that's the biggest break you're going to get because you don't have to invest much. All the government machinery is asked to be. ఇవాళ మనం ఏంటంటే ఫ్యూచర్ టెక్నోక్రాట్స్, ఫ్యూచర్ లీడర్స్ కూడా ఇందులో కూర్చోబెట్టాం. ఎక్కడికైనా అడుగుతూ ఉంటారు నన్ను చాలా చోట్ల. నేను ఇండియా బయట ఒక 27 కంట్రీస్లో 2500+ ప్రోగ్రామ్స్ ఇచ్చి ఉంటాను. అందరూ అడుగుతుంటారు బెస్ట్ స్టూడెంట్స్ మీరు ఎక్కడ అబ్జర్వ్ చేసేది. నేను ఎప్పుడూ ఒకటే చెప్తుంటాను, ద బెస్ట్ స్టూడెంట్స్ ఆఫ్ ది వరల్డ్ ఆర్ ఇండియన్ స్టూడెంట్స్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియాలో ఉన్నంత వరకు వీళ్ళు అంత మంచిగా ఉంటారు. మీకు ఏంటంటే ఇవాళ మీకు కొన్ని అవకాశాలు చరిత్రలో ఏనాడు ఎవరికి అన్ని అత్యద్భుతమైన అవకాశాలన్నీ ఎదురుగుండా పెట్టుకుని ఇక్కడ ఏదో 1000 కోట్లు ఆస్తి వెనకాల ఉన్నాడు, ఎలా బిహేవ్ చేస్తాడు అలా బిహేవ్ చేస్తాడు. ఏది లెక్కలేనట్టు అసలు. ఇండియాలో ఇలా ఉంటాడు. ఇంత రెక్లెస్గా ఉన్న ఈ స్టూడెంట్ సడన్గా తీసుకెళ్ళి ఏ జర్మనీలోనో లేకపోతే ఎక్కడో అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఎక్కడో పడేస్తే సడన్గా వాళ్ళు 1 వీక్లో మార్పు వచ్చేస్తుంది. ది వే హీ థింక్స్, ది వే అబ్జర్వ్స్ థింగ్స్.